కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అనుకున్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనము ఊహించని సమస్యలలో చిక్కుకుంటూ ఉంటాం. అప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలో మనకి తోచదు. మనము కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోవాలో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో భయానక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆందోళన చెందుతాం. అప్పుడు ఎటువంటి మార్గం గుండా వెళ్తే మంచిదో, ఎటు వెళ్ళాలో మనకి తోచదు, అర్థం కాదు. చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనికి మనం వచ్చేస్తూ ఉంటాం. మనము కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఊహించని పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతాయి. మనుషులుగా ఖచ్చితంగా అటువంటి మన జీవితాల్లో ఎదురవుతాయి. యెహోషాపాతు వారి మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఒక చక్కటి ప్రార్థన చేశాడు. ఏంటా ప్రార్థన అంటే, అతడు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు అతడు చేసిన ప్రార్థన ఏంటంటే, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే, దేవా, మేము ఏ మార్గం గుండా వెళ్ళాలో కూడా మాకు తెలియట్లేదు, మాకు ఆలోచన రావట్లేదు, ఎవరు మాకు సలహాలు ఇచ్చే స్థితిలో లేరు, లేకపోతే సలహాలు ఇచ్చినా అది కూడా ఎంతవరకు నెరవేరుతుందో తెలియని పరిస్థితి. ప్రభువా, ఏం చేయాలో మాకు తెలియట్లేదు, నీవే మాకు దిక్కని యెహోషాపాతు చక్కటి ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క కన్ఫ్యూజ్ స్టేట్లో, నీ గందరగోళ పరిస్థితిలో, నీవు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యేసయ్య దగ్గరికి రా. ఆయన దగ్గర మోకాళ్ళును ఒకే ఒక మాట చెప్పు, ఏంటంటే, దేవా, ఏమి చేయాలో నాకు తోచట్లేదు, నీవే నాకు దిక్కు. ఆయనే సరైన బాటలో మనల్ని నడిపిస్తాడు. ఆమేన్.